హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ రఘురామ్ మరియు జానకి చాలా అంటే చాలా బ్లడ్ పోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళని తొందరగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి ఉంటారనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసేసారనమాట. అంటే అప్పుడే డాక్టర్ అయితే వాళ్ళిద్దరిని రూమ్లోకి వేరు రూమ్లోకి ఐసీయూలోకి తీసుకెళ్ళి అంటే బ్లడ్ అంతా క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట. ఇక్కడ బయటైతే రామలక్ష్మి, ఆద్య, శ్రీను, పద్మావతి అందరూ చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. అప్పుడే ఏం జరుగుతుంది అంటే, డాక్టర్ అయితే బయటికి వస్తాడనమాట. బయటికి రాగానే మా నాన్న, మా పెదనాన్న గారు ఎలా ఉన్నారు అనేసి మా పెద్దమ్మ, మా అమ్మ ఎలా ఉన్నారు డాక్టర్ అని అడుగుతూ ఉంటే, లేదు చాలా అంటే చాలా బ్లడ్ పోయింది, కాబట్టి మీరు ఓ పాజిటివ్ బ్లడ్ని ఎక్కడైనా అరేంజ్ చేయండి అని అంటూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి, ఆద్య, సార్ మాది కూడా అదే అని అంటూ ఉంటే ఇద్దరిది బ్లడ్ తీసుకోవడానికి లోపలికైతే తీసుకెళ్తారనమాట. ఇక్కడ ఇది ఇలా ఉండగా ఊరు జనం అంతా రఘురామ్ జానకి కోసం అయితే హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అంటే చూడడానికి వచ్చి ఉంటారనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ అస్మిత అయితే ప్రభాస్ని ఉసిగొల్పుతుందనమాట. అంటే నువ్వు ఏం చేస్తావో ఏం లేదో నాకైతే తెలియదు, ఇప్పుడు ఊరి జనం అందరూ వచ్చేసారు, కాబట్టి నువ్వు ఇప్పుడే వాళ్ళపైన అంటే రఘురామ్ జానకి వాళ్ళపైన దాడి చేయడానికి ఇదే సరైన అవకాశం, కాబట్టి నువ్వు వాళ్ళని చాలా అంటే చాలా ఉసిగొల్పి వాళ్ళపైన వదలాలి అనేసి అంటే, సరే అనేసి ప్రభాస్ అయితే ఊరి జనం దగ్గరికి వెళ్ళేసి ఏమంటాడు అంటే, మీరు రెక్కలు ముక్కలు చేసుకొని మీ కష్టార్జితం అంతా అక్కడ పెట్టేశారు, అంటే ఆ శ్రీనుకి ఇచ్చేశారు, కాబట్టి ఆ చిట్ ఫండ్ కంపెనీ ఇప్పుడు వీళ్ళు డెత్ అంటే ఉంటారో పోతారో తెలియదు, కాబట్టి మీ డబ్బంతా పోయినట్టే కదా, మీరు ఇప్పుడే వెళ్ళి అడగండి అనేసి ప్రభాస్ అనగానే ఊరి జనం వెనక ముందు ఆలోచించకుండా పాపం రఘురామ్ కోసం కాకుండా ఆ డబ్బు కోసం ఆలోచించి అక్కడికైతే అడగడానికి హాస్పిటల్ వైపు ఊరు జనం అందరూ వెళ్ళిపోతారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.